మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం సంభవించింది. స్థానిక కృష్ణా పార్క్ సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి 4 క్షణాల పాటు కంపించింది. దాంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అలాగే ఎచ్చర్ల, పొందూరు మండలాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం సంభవించింది. స్థానిక కృష్ణా పార్క్ సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి 4 క్షణాల పాటు కంపించింది. దాంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అలాగే ఎచ్చర్ల, పొందూరు మండలాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. మనం భూ ప్రకంపనలతో అక్కడ నెలకొన్న పరిస్థితిని దృశ్యాల్లో చూడొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన భూ ప్రకంపనలకి ఇళ్లలో ఉన్న వస్తువులు కింద పడిపోతున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే ఇంటికి కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఆ దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. దీంతో భయంతో ఇళ్లల్లోంచి పరుగులు తీశారు జనం. శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో అక్కడి జనం అంతా రోడ్ల మీదకు చేరుకున్నారు. 4 క్షణాల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సత్యం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యం, అర్ధరాత్రి అంతా నిద్రలో జారుకున్న సమయంలో సరిగ్గా 11:51 3 సెకండ్ల వ్యవధిలో 2 పర్యాయాలు భూ ప్రకంపనలు జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేశాయని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీకాకుళం పట్టణంలోని కృష్ణా పార్క్, అదేవిధంగా పిఎన్ కాలనీతో పాటు అటు పొందూరు పరిసర ప్రాంతాల్లోనూ, లావేరు, హెచ్ఎల్ మండలాల్లో పలు ప్రాంతాల్లో కూడాను ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది చూసుకుంటే కనుక 19 పర్యాయాల పాటు ఈ భూ ప్రకంపన సంభవించింది. ఇప్పటి వరకు జిల్లా చరిత్రలో ఎక్కడ కూడా భూ ప్రకంపనలో రిక్టర్ స్కేల్ పై ఇంత అని నమోదు చేసే పరిస్థితి లేని నేపథ్యంలో వరుసగా వస్తున్నటువంటి ఈ భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి కావడమే తప్ప కానీ అధికారులు ఎప్పుడు కూడాను ఈ భూ ప్రకంపనలు గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయని చెప్పి అప్రమత్తం చేసే పరిస్థితి అయితే కనబడలేదు. ఈ ఏడాదికి మాత్రం ఇది మొదటిసారి అర్ధరాత్రి అంతా ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో వచ్చిన ఈ భూ ప్రకంపనలతో మాత్రం ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురై ఇల్లు వదిలి బయటికి పరుగులు తీసే పరిస్థితి ఉంది. గత ఏడాది 19 పర్యాయాలు భూ ప్రకంపనలు సంభవించినా కూడాను ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకంపనలు సంభవిస్తున్నాయి, అసలు ఎందుకు ఇలా సంభవించే పరిస్థితి నెలకొందనేటువంటి ఒక దర్యాప్తు కానీ లేకపోతే ఒక సూచన చేసే పరిస్థితిలో జిల్లా యంత్రం ఎప్పుడు కూడా యోచించే పరిస్థితి లేదు. ఇటు చూస్తే 193 కిలోమీటర్ల తీరం, మరోవైపు 175 కిలోమీటర్ల జాతీయ రహదారి, తూర్పు కనుమలు విస్తారంగా ఉన్న చిక్కోలు జిల్లాకు ఆసియా ఖండంలో ఎక్కడ భూకంపం సంభవించినా వాటి తాలూకా ఎఫెక్ట్ మాత్రం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తున్నా ఆ దిశగా మాత్రం శాస్త్రజ్ఞులు ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా భూకంపాల జోన్ అని స్పష్టం చేసినప్పుడు కూడాను ఆ దిశగా ఈ జిల్లా యంత్రాంగం ఒక్క ప్రయత్నం కూడా చేయకపోవడం మాత్రం జిల్లా వాసులు భయాందోళన గురయ్యే పరిస్థితి మాత్రం నెలకొనుంది. ప్రస్తుతం మాత్రం ఇళ్లలో ఉన్నటువంటి జనం అంతా కూడా బయటికి పరుగులు తీసి మళ్ళీ ఏ క్షణాన భూ ప్రకంపనలు సంభవిస్తున్న భయాందోళనతో మాత్రం బిక్కుమంటూ చల్లో జీవించాల్సిన పరిస్థితి ప్రస్తుతం జిల్లాలోని ఈ పరిసర ప్రాంతాల్లో నెలకొనుంది. థ్యాంక్ యూ సత్యం.